ఫస్ట్ నైట్ రోజు మొగుడిని డిసప్పాయింట్ చేయకూడదే. మగాళ్ళకి ఈగో ఉంటుంది, సర్దుకుపోతే జీవితం సాఫీగా అయిపోద్ది. అబ్బాయిని కంఫర్టబుల్గా ఉంచాలి. సరేనా? ఏంటి ఎగ్జామ్ వెళ్తున్నావా? అంత టెన్షన్ పడిపోతున్నావు? దానికంటే ఎక్కువ భయంగా ఉంది. ఏంటి భయం అంతా ఫస్ట్ నైట్ గురించా? పర్సన్ గురించి. అసలు తన గురించి ఏమీ తెలియకుండా ఎలా స్టార్ట్ చేయాలి? నువ్వేమన్నా జాబ్ సెలెక్ట్ చేస్తున్నావా? ఫస్ట్ నైట్ అయితే అన్నీ తెలిసిపోతాయి. అది కాదే, ప్రేమ లేకుండా ఫస్ట్ నైట్ ఎలా స్టార్ట్ చేయాలి? ఏముంది, వెళ్ళి బయట తీసుకుందే, అంతా వాడే చూసుకుంటాడు. అది కాదే, నీకు అసలు నా పాయింటే అర్థం కావడం లేదు. ప్రేమ లేని పర్సన్తో అసలు ఎలా చేస్తాం? ప్రాస్టిట్యూట్ ఫీల్ వస్తుంది. మరి లవ్ చేసి పెళ్లి చేసుకోవచ్చు కదా? అది కూడా ట్రై చేసా, బట్ వర్కౌట్ అవ్వలేదు. ఏంటి ఇద్దరితో వర్కౌట్ అవ్వలేదా? అవును. రెండోది ఎందుకు బ్రేకప్ అయింది? ఇట్స్ ఎ లాంగ్ స్టోరీ. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నాకు ఇప్పుడు నీ పైన ప్రేమ లేదు, ప్రేమ వచ్చాక ఫస్ట్ నైట్ చేసుకుందామని చెప్తా. ఓసే, వాడు మంచోడే. ఫస్ట్ నైటే ఇలా చెప్తే ఎంత హర్ట్ అవుతాడు. వాడు మంచోడని నువ్వెలా చెప్తున్నావు? కట్నం వద్దన్నాడంటే తెలియడం లేదా? ముహూర్తానికి టైం అవుతుంది, త్వరగా రండి. ఆంటీ 2 minutes. ఎంతసేపమ్మా? వస్తున్నానమ్మా. అసలు ఈ ముహూర్తాలేంటి? మరి అదే ఆ టైంలో కలిస్తే. ఆప్తావా? అసలు మీరు కూడా ఇలాంటివి నమ్ముతారా? సరే, మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? బయట తీయమని సజెషన్ ఇచ్చావుగా, మనసు చంపుకొని చేస్తాలే. ఏంటి, ఇష్టం లేదా? అవును. ఈ విషయం పెళ్లికి ముందు చెప్పాలి, ఇప్పుడు కాదు. నాకు పెళ్ళంటే ఇష్టమే. మరేంటి చెప్పు. ఫస్ట్ నైట్ పోస్ట్పోన్ చేద్దాం. ఎందుకు? ప్రేమ లేకుండా ఫస్ట్ నైట్ ఏంటి? ప్రేమ? ప్రేమేంటి? మన మధ్య ప్రేమ స్టార్ట్ అవ్వాలి కదా. ప్రేమ లేదు, దోమ లేదు. ఫస్ట్ నైట్ అయితే అన్ని అవే అవుతాయి. దా అలా స్టార్ట్ చేయమామా, పని అయిపోద్ది. రేయ్, ఇలాంటి లక్కో ఐడియాలన్నీ ఎక్కడి నుంచి వస్తారా నీకు? చూడు మామ, అయిపోద్ది. ఇంకొకసారి ఆ మాట అన్నావు అనుకో. వేరందేనా పరివాడి? ఏమంటున్నాడ్రా? ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడుగుతుండు. అది తెలియకే మీ ఇద్దరిని అడుగుతున్నాను. చూడు మామ, లోపలికి వెళ్ళాక నీదే డామినేషన్ ఉండాలి. నీ పార్ట్నర్ తెలవాలి కదా నువ్వెంత స్ట్రాంగ్ అని. అడిగోడియాకు ఏమంటున్నాడ్రా? అర్థమైందిలే, నీ సైన్ బట్టి చూస్తే. రేయ్, పెళ్ళంటే ఫస్ట్ నైట్ అంటే అదొకటే కాదురా, దానికి మించిందిరా. ఎందేలా ఆవిషండే విളിച്ചാమది. ఏదైనా హెల్ప్ కావాలంటే కాల్ చేయమంటుండు. రే, నేను దేనికి వెళ్తున్నాను, మీరు దేనికి హెల్ప్ అడుగుతున్నారా? సరైన ఫ్రెండ్స్ దొరికారా బాబు, తాగండి. చెప్తా కొడుకులు. రే ఎడా క్యా ఇంకోడు ఫస్ట్ నైట్ అల్లే. ఆల్ ది బెస్ట్. అయినా నేనెందుకు భయపడుతున్నాను? పెళ్ళనేది కామన్, ఫస్ట్ నైట్ కూడా కామనే. అయినా 90% ఆఫ్ ది మెన్కి అమ్మాయి నుండి కావాల్సింది ఒకటే. కాదు 100% ఆఫ్ ది మెన్కి కావాల్సింది ఒకటే. అయినా ఈ డ్రెస్, ఇంత జ్యువెలరీ, అబ్బా పెళ్లిలో ఫేక్ స్మైల్ ఇచ్చి ఇచ్చి జాలైన్ కూడా వచ్చేసినట్టుంది.
హాయ్. హలో. ఛీ, వాట్సాప్ కాన్వర్జేషన్లోకి హాయ్ బాయ్ ఏంట్రా? హ్యాపీ మ్యారీడ్ లైఫ్ టు అస్. థ్యాంక్ యూ, సో స్వీట్ ఆఫ్ యూ. ఒక పువ్వు ఇస్తేనే స్వీట్ ఆఫ్ యూ అంటే ఇంక బొకే ఇస్తే డోర్ క్లోజ్ చేసి వస్తాను. చాలా సఫోకేటింగ్గా ఉంది. కాసేపు డోర్ ఓపెన్ ఉంచండి. ఓకే. ఏం చేస్తున్నాడు? కుంప తీసి సారీ, అంటే ఫస్ట్ టైం పంచి కట్టుకున్నాను, సో కొంచెం అనీజీగా ఉంది. పాలు తాగి మార్చుకోండి. ఓకే, 1 సెకండ్. అది సారీ సారీ, ఇది నాది కాదు, మా ఫ్రెండ్. ఐమ్ సారీ. సరే, ముందు పాలు తాగండి. అసలు ఫస్ట్ నైట్కి ఈ పాలు కల్చర్ ఏంట్రా? అందరూ పాలు తాగరు కదా, కొంతమందికి ఎలర్జీ కూడా ఉంటుంది. ఈ విషయం ఇప్పుడు ఇతనికి ఎలా చెప్పాలి? ఈ ఒక్కసారికి ఈ సాంప్రదాయాన్ని పక్కన పెడదామా? అంటే నాకు కొంచెం మిల్క్ అంటే ఎలర్జీ. సరే, అక్కడ పెట్టేయండి. థ్యాంక్ యూ. పర్లేదు, కూర్చోండి. సిట్ డౌన్. నిద్ర వస్తుందా? లేదు. మరెందుకు? ఐ వాంట్ టు టాక్ టు యూ. ఇంకెవరున్నారు ఇక్కడ? చెప్పండి. ఓకే, ఇది వేరేలా తీసుకోవద్దు. మీ పేరెంట్స్కి కూడా చెప్పొద్దు. దేని గురించి మాట్లాడుతున్నారు? మన ఫస్ట్ నైట్. అర్థం కాలేదు. మన ఫస్ట్ నైట్ పోస్ట్ పోన్ చేసుకుందామా? ఎందుకు? మన మధ్య ప్రేమనే ఫీల్ లేకుండా ఫస్ట్ నైట్ కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. హలో, ఆర్ యూ ఓకే? ఎస్. థ్యాంక్ యూ. నేనొకటి అడగచ్చా? ఎస్. కట్నం వద్దన్నారంట, ఎందుకు? దానికంటే ఒక థియరీ ఉంది. ఏంటది? అది చెప్పాలంటే చాలా టైం పడుతుంది. మనకి చాలా టైం ఉందనుకుంటా. కట్నం తీసుకుంటే నేను ప్రాస్టిట్యూట్ అన్న ఫీలింగ్ వస్తుంది, అందుకే వద్దన్నాను. కొంచెం వివరంగా చెప్తారా? ఇప్పుడు ప్రాస్టిట్యూట్కి మనీ ఇచ్చి చేస్తారు కదా, అలా నేను కూడా మనీ తీసుకొని ప్రేమ లేకుండా చేస్తే ప్రాస్టిట్యూట్ అని ఫీల్ వస్తుందని అందుకే తీసుకోలేదు. నైస్ డెసిషన్. థ్యాంక్స్. నేను కూడా చాలాసార్లు మాట్లాడాలని ట్రై చేశాను. మీరెప్పుడు బిజీ అని పెట్టేసేవారు. అమ్మాయిలతో మాట్లాడడం ఏమైనా భయమా? చచ్చా, భయం అని కాదు. యాక్చువల్గా నేను అనుకున్న ప్లాన్ ఏంటంటే పెళ్ళికి ముందు ఒకరినొకరు చూసుకొని కలిసి తిరిగితే ఒక ఫీల్ వస్తుంది అనుకున్నాను.
కానీ ప్రాజెక్ట్ ఎండ్లో ఉంది, ఫుల్ వర్క్ లోడ్. ఓ ఇంకా యాపిల్ తింటారా? యాక్చువల్గా నేను ఇందాకే గట్టిగా తినేసి వచ్చా. ఇంకా చెప్పండి. మీరు చెప్పండి. ఆ అండి ఆపుతారా? దిస్ ఇస్ మోనికా. పృథ్వీ. ఈ ముహూర్తాల జాతకాలు నమ్ముతారా? అస్సలు నమ్మను. నమ్మకపోవడానికి ఒక థియరీ ఉంది. హా? దీనికి కూడానా? సరే చెప్పండి. చాలు చాలు చాలు, అన్నీ ఈరోజే మాట్లాడేసుకుంటే మళ్ళీ రేపు మాట్లాడుకోవడానికి ఏముండదు. అవును. ఫ్రెండ్స్, నేనే తొందరపడ్డానా? బాష్. ఫ్రెండ్స్, నేను టైట్గా ఉన్నాను, పడుకుంటా. గుడ్ నైట్. ఓకే, రేపు మాట్లాడదాం. షిట్. డిసప్పాయింట్ చేశానా? నేనే తొందరపడ్డానేమో. అనవసరంగా అందరి మాటలు విని, అబ్బాయి మంచోడే, నేనే అనవసరంగా ఎక్కువ రియాక్ట్ అయ్యా. సరే, సారీ చెప్దాం. పృథ్వీ, నాకు కూడా మిల్క్ అంటే ఎలర్జీ. అవునా? మరి ముందే చెప్పొచ్చు కదా. ఈ విషయం మీకు ఎలా చెప్పాలని ఎంత ఆలోచించానో తెలుసా? అంటే నాకు అదొక్కటే కాదు, ఇంకా చాలా ఫోబియాస్ ఉన్నాయి. పర్లేదు, మన ఇద్దరం కూర్చొని సార్ట్అవుట్ చేసుకుందాం. ఆ? అంటే దానికి కూడా థియరీస్ ఉంటాయా? నా దగ్గర చాలా థియరీస్ ఉన్నాయి. అవన్నీ నీకు చెప్పాలంటే నైట్ అంతా అవునా? సరిపోదు. సో ఫస్ట్ థింగ్, హలో అమ్మా, హలో, ఏం చేస్తున్నావు?
ఏం లేదమ్మా, ఇప్పుడే లేచాను. నువ్వు లేచావా? నేను ఇప్పుడే లేచాను, టీ తాగుతున్నా. మీ ఆయన లేచాడమ్మా? ఆయన ఇంకా లేవలేదు. నీ కొత్త ఫ్లాట్ ఎలా ఉందమ్మా? ఫ్లాట్ అయితే నచ్చింది, చాలా బాగుందమ్మా. మీకు నచ్చితే మాకు అదే చాలమ్మా. అవును, డాడీ ఏం చేస్తున్నారు? డాడీయా కూరగాయలు తాడానికి వెళ్ళారు. ఆ, సరే, ఆయన వస్తున్నారు, మళ్ళీ చేస్తాను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. టీ తాగుతారా? పర్లేదు, నేను కాఫీ తాగుతాను. ఓ, పోనీ కాఫీ పెట్టనా? పర్లేదు, నేను తర్వాత కాఫీ చేసుకొని తాగుతాను. సరే. ఎవరు ఫోన్ చేశారు? ఆ, మమ్మీ కాల్ చేసిందా? అవును. ఇప్పుడు తీసుకొని చూపి. నేను అప్పటికి మదన్ గారికి చెప్తూనే ఉన్నాను రా, ఈ సీనియర్ హే మ్యాన్, వాట్సాప్? హాయ్ రా. ఎప్పుడు రీచ్ అయ్యావు? ఒక 2 days అయింది రీచ్ అయ్యాం. థ్యాంక్స్, హౌస్ మాత్రం చాలా నీట్గా ఉంచావురా. మరి మౌనిక ఎలా ఉంది? ఏం చేస్తుంది? మౌనిక బాగానే ఉంది, కొత్త ప్లేస్ కదా, అడ్జస్ట్ అవుతుంది. పెళ్ళైంది, ట్రీట్ ఏం లేదా? ఇస్తారా, కొంచెం బిజీగా ఉన్నాను. సరే సరే, ఫస్ట్ నైట్ కదా, అర్థమైందిలే. రేయ్, ఫస్ట్ నైట్ అయ్యి చాలా రోజులైందిరా. ఫస్ట్ నైట్ రోజు ఏముంటదిరా, ఆ తర్వాతే కదా అసలు కదా మొదలయ్యేది. రే, నేను మళ్ళీ చేస్తారా? బాయ్. అలా కదరా. సారీ. ఇట్స్ ఓకే. పృథ్వీ, ఇంకా నేను పడుకుంటాను. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. హలో, వచ్చి 2 days అయింది. ఫ్లాట్ చాలా బాగుంది. అబ్బా, పిలుస్తా లేవే. సరే, ఆయన వస్తున్నారు, మళ్ళీ చేస్తా. సిగరెట్ ఎప్పటి నుంచి అలవాటు ఉంది? రీసెంట్గానే స్టార్ట్ చేశాను. ఓ, అసలు ఎందుకు అలవాటు చేసుకున్నారు? తెలుసు కదా, ఫ్రెండ్స్తో అలా అలవాటైపోయింది. ఓ, నేను ఇంకా ఏమైనా బ్రేకప్ స్టోరీస్ ఉన్నాయేమో అనుకున్నా. చచ్చా. అమ్మో. పృథ్వీ, యా, గ్రాసరీస్ అయిపోయాయి. పర్లేదు, నేను రేపు తీసుకొచ్చేస్తాను. నాకు లిస్ట్ పంపించాయి. కానీ కాఫీ పౌడర్ కూడా లేదు. నాకు కాఫీ తాగాలనుంది. సరే, బయటికెళ్ళి కాఫీ తాగుదాం. సరే. పద.
మోనికా ఆ, గ్రాసరీస్. మ్. ఎందుకలా చూస్తున్నారు? ప్రిపేర్ అవుతున్నాను. దేనికి? తిన్న తర్వాత బతికుండాలి కదా. ఎక్స్క్యూజ్ మీ, నేను చాలా ప్రేమతోనే చేశాను. అదే నా భయం. ప్రేమ గుడ్డిదంటారు కదా, నువ్వు ఇందులో ఏం కలిపావో అని. సరే, తిని ఎలా ఉందో చెప్పండి. వావ్, చాలా బాగుంది. హౌ లక్కీ ఐయామ్. ఫుడ్ టేస్ట్ ఎంత బాగుంది, చేసిన అమ్మాయి కూడా చాలా బాగుంది. నిజంగా చాలా బాగుంది. నా కుకింగ్తో పోలిస్తే చాలా బెటర్. థ్యాంక్ యూ సో మచ్. నీతో నాకు లైఫ్ లాంగ్ సబ్స్క్రిప్షన్ కాబట్టి ఎవ్రీడే ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. అంటే నా వంట నచ్చిందనమాట. నచ్చింది. ఫైనల్గా ఐ ఫీల్ ఇట్స్ లైక్ ఎ హోమ్, నాట్ జస్ట్ ఎ ఫ్లాట్. థ్యాంక్ యూ. పృథ్వీ, నేను ఇంకా పడుకుంటాను. యా, గుడ్ నైట్. గుడ్ నైట్. పృథ్వీ, మీరు ఏ కాలేజ్లో చదువుకున్నారు? నేను చదివింది వైజాగ్లో. బీటెక్ చేశాను, గీతం యూనివర్సిటీ. ఓ, బట్ వై దిస్ అడ్వర్టైజ్మెంట్ జాబ్? అడ్వర్టైజింగ్ జాబ్ కాదు, ఇట్స్ అన్ యాడ్ ఏజెన్సీ. అంటే చిన్నప్పటి నుండి స్కూల్లో కానీ కాలేజ్లో కానీ నా ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి నేను చెప్పే ప్రతి స్టోరీ నమ్మేసేవాళ్ళు. నాకున్న క్రియేటివిటీకి యాడ్ ఏజెన్సీ కరెక్ట్ అని ఇదిగో ఇలా స్టార్టప్ కంపెనీ పెట్టాను. ఓ, నైస్. మరి నువ్వు? నేను డిగ్రీ చేశాను. అంటే మా ఇంట్లో మా అక్క, మా చెల్లి, మా వదిన, మా జిమ్మి అందరూ డిగ్రీయే. జిమ్మీయా? మా డాగ్ నాతో పాటు రోజు కాలేజ్కి వచ్చేది. సో వాడిని కూడా కలిపేశావు. యాక్చువల్లీ నాకు ఫ్యాషన్ అంటే ఇష్టం. ఎప్పటికైనా ఒక బొటిక్ పెట్టాలని ఆశ. అవునా? దట్స్ క్రేజీ. అవును, నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? సారీ, అంటే పెళ్ళైనా కూడా ఇంకా ఇద్దరికిద్దరు ఒకరి కోసం ఒకరికి సరిగ్గా తెలియదు. అవును, అన్నీ చాలా ఫాస్ట్గా అయిపోయాయి కదా. అవును, అడగడం మర్చిపోయాను. నువ్వు ఇక్కడ కంఫర్టబుల్గానే ఉన్నావు కదా? అంటే ఏమైనా కావాలన్నా ఏమైనా ఉన్నా వెంటనే అడుగు. దిస్ హౌస్ బిలాంగ్స్ టు యూ ఆల్సో. ష్యూర్.
పృథ్వీ, నాకు ఒక పెట్ తీసుకోవాలని ఉంది, తీసుకుందామా? యా షూర్. ఇంతకీ ఏ బ్రీడ్? మమ్మీ కాల్ చేస్తుంది. అమ్మా. ఏంట్రా ఏం చేస్తున్నారు? అమ్మాయి మీద ఏమైనా షార్ట్ టెంపర్ చూపిస్తున్నావా? అలా ఏం లేదమ్మా. ఏది ఒకసారి అమ్మాయికి ఇవ్వు. ఇప్పుడెందుకు? ఇవ్వరా. సరే, ఏం ఎక్స్ట్రాస్ ఏం మాట్లాడుకు. హలో అత్తయ్య, బాగున్నారా? బాగున్నామ్మా, నువ్వెలా ఉన్నావు? నేను కూడా బాగున్నాను. ఇంటికి రీచ్ అయ్యాక మీ వాళ్ళతో ఏమైనా మాట్లాడేవా? మాట్లాడాను అత్తయ్య, అంతా బాగానే ఉంది. పోనీలే. ఇంతకీ ఏమంటున్నాడు మా వాడు? బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయా? అలా ఏం లేదు, అంతా బాగానే ఉంది. నేను చూసుకుంటా అత్తయ్య. ఓకే అమ్మా, జాగ్రత్తగా ఉండండి. గుడ్ నైట్. ఓకే అత్తయ్య, గుడ్ నైట్. థ్యాంక్స్. ఇట్స్ ఓకే. సిగరెట్ మానేచ్చు కదా? నేను చెప్తున్నా అని కాదు, ఫ్యూచర్లో మనం కిడ్స్ని ప్లాన్ చేసినప్పుడు హెల్దీగా ఉండాలి కదా. పృథ్వీ, ఈరోజు నువ్వు నా రూమ్కి వచ్చి పడుకోవచ్చు. ఓకే. మౌనిక, నేను బయటికి వెళ్ళేసి వస్తాను. ఎక్కడికి? ఆఫీస్ దగ్గరికి, చిన్న ఎమర్జెన్సీ వర్క్. సరే, ఎప్పుడు వస్తారు? ఒక గంటలో వచ్చేస్తాను మౌనిక, ఓకేనా? బాయ్, జాగ్రత్త. బాయ్. బాయ్. ఏయ్ పృథ్వీ, హాయ్ రా. హాయ్ రా. ఏ బీర్ బాటిల్స్ ఉన్నాయి. సరే. ఇల్లు బాగుందిరా. ఏంటి మరి విషయాలు? ఏముంటాయి, అంతా నార్మల్. పెళ్ళయింది, పార్టీ లేదారా పృథ్వీ? నీకు పెళ్ళయ్యి ఒక పాప కూడా పుట్టింది, పార్టీ ఇచ్చావా? అంటే
పెళ్ళైన తర్వాత తెలుస్తుందిలే నీకు నా బాధ. పెళ్ళి ఆల్రెడీ అయ్యింది. పిల్లలు పుట్టిన తర్వాత తెలుస్తుంది. మ్మ్. అవును, మౌనిక ఎక్కడా? ఇక్కడే ఎక్కడ ఉన్నట్టుంది. మౌనిక, మౌనిక. ఆ, హాయ్. వీడు నన్ను గుర్తుపట్టారా? ఆ, మీరు మా పెళ్ళికి వచ్చారు కదా, గిఫ్ట్ కూడా ఇచ్చారు. మౌనిక వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ అని వాడు మన పెళ్ళికి రాలేదు. మొన్నే పాప కూడా పుట్టింది. ఓ, కంగ్రాచులేషన్స్. ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడే వస్తా. పర్లేదండి, నా వైఫ్ ఆల్రెడీ వండేసింది ఇంట్లో, వెళ్ళకపోతే చంపేస్తుంది. నీకు తెలుసు కదరా. సో నేను వెళ్తాను, బ్యాగ్ జాగ్రత్త చూసుకో. ఎరా, హ్యాపీగానే ఉన్నావా? మ్మ్. నీ గురించి ఏం చెప్పలేదా? వెళ్ళు. చెప్పరా. బాయ్. ఉఫ్. మీరు బీర్ కూడా తాగుతారా? ఆ, అంటే అప్పుడప్పుడు తాగుతాను. నువ్వు కూడా బీర్ తాగుతావా? అమ్మో, మా అమ్మకు తెలిస్తే చంపేస్తుంది. మా అమ్మకు తెలిస్తే ముద్దు పెట్టుకుంటుంది. లేకపోతే మా అమ్మకు తెలిసినా చంపేస్తుంది. అయితే ఎవరికి చెప్పొద్దు. చెప్పొద్దు. అయినా మన ఇద్దరికి పెళ్ళయింది. ఏం జరిగినా ఏం చేసినా మన ఇద్దరి మధ్య. మరి ఆ అమ్మాయి ఎవరు? అంటే ఇల్లు క్లీన్ చేస్తుంటే బై మిస్టేక్ బుక్లో కనిపించింది ఫోటో. ఆ బుక్ ఇంకా ఉందా? అంటే నేను ఎప్పుడో పాడేశాను అనుకున్నాను. తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. అయితే ఇప్పుడు కాదా? అందుకే కదా ఎక్స్ అన్నాను. ఓ, మా అమ్మ. మేనేజ్ చెయ్యి. ఆహా. హలో. హలో అమ్మా, అమ్మా, తిన్నారా? తినేసా. నానేం చేస్తున్నారు? నాన్న టీవీ చూస్తున్నారు. మీ ఆయన ఉన్నాడా? ఆయన కూడా ఉన్నాడు. సరే, మీ ఆయనకివ్వు. సరే, ఇస్తా. హలో అత్తయ్య. హలో బాబు, బాగున్నారా? బాగున్నాను అత్తయ్య. ఫోన్లే, ఏం చేస్తున్నారు? నేనా ఇప్పుడే వాటర్ తాగుతున్నాను. అవునా? నెక్స్ట్ వీక్ ఖాళీ చూసుకొని ఇద్దరు ఒకసారి ఇంటికి రండి బాబు. సరే సరే, వీలు చూసుకొని వస్తాం అత్తయ్య. మావయ్య గారు బాగున్నారా? బానే ఉన్నారు. రీ మౌనిక వాళ్ళ చెల్లి జిమ్ కి వెళ్ళింది బాబు. తనకెప్పుడు జిమ్మే. సరే బాబు, ఉంటాను. సరే అత్తయ్య, జాగ్రత్త మీ ఇద్దరు. నేను చూసుకుంటాను. సరే సరే, బాయ్, గుడ్ నైట్. బాగా మేనేజ్ చేసావు.
హాయ్. హాయ్, ఏం చేస్తున్నారు? అంటే నీకు ఒంట్లో బాగాలేదు కదా, అందుకే కాఫీ చేశాను. థ్యాంక్ యూ. వంట కూడా మీరే చేస్తున్నారా? చేస్తాను. ఈరోజు నా వంట తిని ఎలా ఉందో చెప్పు, ఓకే? సరే. ఇందాక చెప్పడం మర్చిపోయాను, కాఫీ చాలా బాగుంది. ఎక్కడ నేర్చుకున్నారు? చిన్నప్పుడు కెఫే నీలోఫర్లో పనిచేసేవాడిని. జస్ట్ కిడ్డింగ్. తిని ఎలా ఉందో చెప్పు. మ్యాగీ. అంటే ఫాస్ట్గా నాకు మ్యాగీ చేయడం ఒకటే వచ్చు. సారీ, తిందాందా? ఎలా ఉంది? మన ఇంట్లో ఉప్పు లేదా? ఉప్పు తక్కువైందా? అసలు లేదు. సారీ. ఇట్స్ ఓకే. అలా తినేస్తావా? ఆగు, ఉప్పేసి తీసుకొస్తా. చా. ఎస్. సరే, కంగ్రాచులేషన్స్. ఇంకేంటి మరి, వాట్స్ యువర్ ప్లాన్స్? అంటే నాకు ఒక 1 వీక్లో ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు కొంచెం బిజీగా ఉంటాను, రోజు ఆఫీస్కి వెళ్ళాలి. పర్లేదు, నాకు కూడా 2 డేస్లో ఆన్లైన్ డిజైనింగ్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఐల్ కీప్ మై సెల్ఫ్ బిజీ. ఆన్లైన్ క్లాసెసా? నైస్. అవును, మన పెళ్ళికి మీ ఫ్రెండ్స్ ఎక్కువ కనిపించలేదు, వై? యాక్చువల్లీ నేనే ఎక్కువ మందిని పిలవలేదు. చెప్పాలంటే నా ఫ్యామిలీ కన్నా నా ఫ్రెండ్స్ని ఎక్కువ మిస్ అవుతున్నా. ఐ మిస్ మై ఫ్రెండ్స్. ఐ నో దట్ ఫీలింగ్. టైం చూసుకొని వాళ్ళందరినీ ఇంటికి ఇన్వైట్ చేద్దాం. యా. థ్యాంక్ యూ మోనికా. మార్నింగ్ ఆఫీస్లో అందరికీ సార్గా ఉండే నేను సడన్గా నైట్ అయ్యేసరికి నీకు హస్బెండ్ అయిపోయాను.
ఎలా ఉండాలో ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదు. బట్ ఐ థింక్ యూ అండర్స్టాండ్ మీ వెల్. అసలు థ్యాంక్స్ నేనే చెప్పాలి. అందరికంటే మీరే నన్ను ఎక్కువ అర్థం చేసుకున్నారు. వెల్కమ్ టు ఫర్ ఎవర్ రిలేషన్షిప్. సరే మరి, గుడ్ నైట్. గుడ్ నైట్. మోనికా, నేను కూడా నీతో ఇక్కడే పడుకోవచ్చా? హలో, ఏమైంది? ప్రాజెక్ట్ ముందే సబ్మిట్ చేయమని చెప్పాను కదా మీకు. పిచ్చి పిచ్చిగా ఉందా మీకు? మనం ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి 1 వీక్ అయింది కదా, ఇంకా సబ్మిట్ చేయకపోవడం ఏంటి? నాకు అవన్నీ అనవసరం. నేను చెప్పినప్పుడు చెయ్యాలి కదా. ప్రణవ్, కోపం తెప్పించుకో. అది కాదు ప్రణవ్. పృథ్వీ ఈరోజు ఏముండాలి? చెప్తే అర్థం కదా మీకు? ఏమో, ఏదో ఒకటి చేయండి. ఫోన్ మాట్లాడుతున్నా, డిస్టర్బ్ చేస్తానండి. సైలెన్స్. చెప్పు. మోనికా, సారీ. ఐఎమ్ రియల్లీ సారీ. మీకు అసలు బ్రేకప్ ఎందుకైంది? ఇప్పుడు అవన్నీ ఎందుకు? మీకు చెప్పడం ఇష్టం లేకపోయినా చెప్పండి. ఐ వాంట్ టు నో. ఇదిగో,
ఐ ఈజీలీ గెట్ యాంగర్. షార్ట్ టెంపర్ కొంచెం ఎక్కువ. అయినా అది యాంగర్ కాదు, జస్ట్ ఇరిటేషన్ అంతే. ఒక్కసారి ఇరిటేషన్ వచ్చాక గట్టిగా అరుస్తా. అయినా రేజ్ మై వాయిస్ ఓన్లీ ఆన్ ద పీపుల్ హూమ్ ఐ లవ్. అది తనకు నచ్చలేదు. కంపాటబిలిటీ ఇష్యూస్ వల్ల షీ లెఫ్ట్ మీ. డూ యూ స్టిల్ లవ్ హర్? తను ఇంకా నా మెమరీస్లోనే ఉంది. మెమరీస్ అంత ఫాస్ట్గా అరేజ్ అయిపోవు కదా. మనుషుల్ని మర్చిపోతాం కానీ జ్ఞాపకాలని కాదు. కానీ మన మధ్య ఎఫెక్షన్ చేంజ్ అయితే అన్నీ మారిపోతాయి. మెమరీస్ కూడా స్లోగా ఫేడ్ అయిపోతాయి. ఓ, మన మధ్య ఎఫెక్షన్ చేంజ్ అయిందా? ఐ లవ్ యూ. మోనికా, నువ్వు ఈ బాటిల్ ఏమైనా హెడ్ బాత్ యూస్ చేసావా? నేను అదే యూజ్ చేస్తాను, బట్ నాకు అస్సలు నచ్చలేదు. యూజ్ చేసిన ప్రతిసారి హెడ్ దురద పెడుతుంది. మోనికా, ఇది నా షేవింగ్ ఫోమ్. మరి నా వాష్రూమ్లో ఎందుకు పెట్టావు పృథ్వీ? అంటే అప్పుడు ఎప్పుడో పెట్టి మర్చిపోయాను. పృథ్వీ, పృథ్వీ, ఐ మిస్ మై హోమ్. నాకు ఇంటికి వెళ్ళాలనిపిస్తుంది. జస్ట్ 2 days వెళ్ళొచ్చేస్తా. ఏంటి అప్పుడే బోర్ కొట్టేశానా? నచ్చట్లేదా నేను? చిచ్చి, అలా ఏం లేదు. మరి నిన్న మా చెల్లి భూమి కాల్ చేసింది. ఏంటి అక్కడికి వెళ్ళినప్పటి నుంచి ఇల్లునే మర్చిపోయావా అని అడిగింది. అప్పుడే అర్థమైంది ఐ మిస్ మై హోమ్ అని. అందుకే ప్లీజ్ ఒక 1 week వెయిట్ చేస్తే నా ప్రాజెక్ట్ అయిపోతుంది. ఇద్దరం కలిసి వెళ్దాం, ఓకే? సరే. అబ్బా పృథ్వీ, తుడుస్తున్నాను కదా. ఏం వెతుకుతున్నావు? ఏదో ఒకట్లే. నువ్వేం వెతుకుతున్నావో నాకు తెలుసులే. ఏంటి? నేను చెప్పను. తెలుసంటే నీ దగ్గర ఉంది. ఇవ్వు. నేను ఇవ్వను. ప్లీజ్ మోనికా, ఇవ్వు. ప్లీజ్ పృథ్వీ, నేను ఇవ్వను. సరే సారీ, నువ్వు తుడుస్తున్నప్పుడు డిస్టర్బ్ చేయను. ఇవ్వు. ప్రామిస్? ప్రామిస్. ఓకే. I'm sorry. I love you.
మౌనిక సారీ, నిద్ర వచ్చేసింది. నీ మనసేంటో తెలియక చేశానా నేనా పొరపాటే నిన్న మొన్న నీ ప్రేమెంతో చూసా ఇప్పుడైనా ఈ అదృష్టం నాపై ఓ వరమేనా ఓ సంద్రంలా నిలకడగా ఉన్నా నాలో దూకావే ఉరికే నదిలా నా మది తెరలే తీసేసావే పంచేసి నీ ప్రేమని సరికొత్తగా తారే జారిందా ఈ నేలకి నీలా చేరిందా నా చెంతకి నాకే పంచిందా తన ప్రేమనే నీ పరవశమే ఆనే ఇంగిన హరివెల్లుల్లే పూసే మదికెన్నో రంగులనే తాకే అందని ఆకాశాన్ని నాలో సరిగమలే ఇంగిన హరివెల్లుల్లే మదికెన్నో రంగులనే అందని ఆకాశాన్ని మౌనిక సో సారీ. ఫేస్ అలా పెట్టకు. నేను 1 వీక్లో నా ప్రాజెక్ట్ అయిపోతుంది అనుకున్నా, కానీ తెలుసు కదా, ఆ ప్రణవ్ గాడి వల్ల 1 వీక్ ఎక్స్టెండ్ అయింది. అబ్బా, ఫేస్ అలా పెట్టకు. అయినా 1 వీకే కదా, నువ్వు ఇలా వెళ్ళు, నేను నీ వెనకాతలో వచ్చేస్తాను. పోన్లే, ఇంటికి వెళ్ళాకైనా మిమ్మల్ని మిస్ అవుతానో లేదో చూస్తా. అవుతావు. పృథ్వీ, నీ ఫోటో చూడగానే నేను ఓకే చెప్పేశా. అండ్ నా డెసిషన్ రైట్ అని యూ ప్రూవ్ మీ ఎవ్రీ సింగిల్ డే. నేను కూడా నీ ఫోటో చూడగానే నువ్వే నా ఫైనల్ డ్రాఫ్ట్ అని ఫిక్స్ అయిపోయాను. ఫైనల్ డ్రాఫ్టా అంటే am I not editable? You are editable, but only with my hugs and kisses. మీకు ఒకటి చెప్పనా, బట్ మీరు నవ్వకూడదు. గ్యారంటీ ఇవ్వలేను, బట్ చెప్పు. ఐ స్టార్టెడ్ ఫాలోయింగ్ లవ్ విత్ యూ. ఏంటి ఇంకా స్టార్టింగా? నేను ఆల్రెడీ చాలా డీప్గా వెళ్ళిపోయాను. మౌనిక, నువ్వు నన్ను నిజంగా అర్థం చేసుకున్నావా? ఫుల్గా అర్థం చేసుకున్నా. యు ఆర్ రియలీ ఏ గుడ్ గాయ్. ఐ లవ్ యూ పృథ్వీ. ఫస్ట్ 2 వీక్స్ మనం అడ్జస్ట్ అయ్యాం, కానీ నౌ ఐ ఫీల్ వీఆర్ చూసింగ్ ఈచ్ అదర్. నీకు ఒకటి చెప్పనా? ఎవరిని ఎవరు కూడా
పూర్తిగా అర్థం చేసుకోలేరు. మేబీ నా ఇష్టమేంటో నీకు తెలిసి ఉండొచ్చు, నాకు ఇష్టం లేనిది కూడా నీకు తెలిసి ఉండొచ్చు. నేను ఏ సిచ్యువేషన్లో ఎలా బిహేవ్ చేస్తానో గెస్ట్ చేయగలవేమో తప్ప కంప్లీట్గా ఎవరిని ఎవరు అర్థం చేసుకోరు కదా. అవన్నీ నాకు తెలీదు. నాకు తెలిసింది ఒక్కటే, ఐ యాక్సెప్ట్ హౌ ఎవర్ యు ఆర్. ఈ మాత్రం మెచ్యూరిటీ రిలేషన్షిప్లో ఉంటే చాలు. నాట్ ఓన్లీ ఇన్ దిస్ రిలేషన్షిప్, ఏ రిలేషన్షిప్లో అయినా సరే మనకు నచ్చిన వాళ్ళని హర్ట్ చేయకుండా మెచ్యూరిటీతో డీల్ చేయాలి. గుర్తుపెట్టుకో, ప్రతి మనిషిలోని ఫ్లాస్ ఉంటాయి. యూ షుడ్ ఆల్వేస్ యాక్సెప్ట్ హౌ ఎవర్ దే ఆర్. కానీ వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి. అర్థమవుతుందా? పాపం మీ ఎక్స్. ఏంటి? పాపం మీ ఎక్స్, షీ మిస్డ్ యూ. కానీ తన మాత్రం నా షేవింగ్ ఫోమ్తో హెడ్ బత్ చేయలేదు. వెళ్దామా? వెళ్ళొస్తాను. 1 వీక్లో వచ్చేస్తావుగా. సీ యూ సూన్. బాయ్. బాయ్. ఇలా ఉంటే, ఒక వారం అంటే అమ్మో నేనుండలేను. ఐ లవ్ యూ మోనికా. నువ్వేం కంగారు పడకు, నువ్వు వచ్చేలోపు అంతా సెట్ చేస్తా. ఓకేనా? ఏమైందే? కాఫీ తాగకుండా అలా చూస్తూ తిప్పుతూ నుంచున్నావు? పృథ్వీ ఈరోజు హౌస్ షిఫ్ట్ చేస్తున్నాడంటనే నాకు చెప్పనే లేదు. నేను కూడా ఇప్పుడు అక్కడ ఉంటే బాగుండేది కదా. ఏంటే, పెళ్ళైన 2 నెలలకే మొగుడు మీద అంత ప్రేమ? అయినా లాంగ్ డిస్టెన్స్ లవ్లో ఫస్ట్ సిమ్టమ్ ఏంటో తెలుసా? అన్నెసెసరీ ఇమాజినేషన్. నీకు అర్థం కాదే, కొత్త ఇంట్లో ఫస్ట్ పాలు పొంగించాల్సింది నేనే కదా. ఐఎమ్ మిస్సింగ్ దట్. సరే సర్లే, మెల్లగా మెల్లగా సెట్. కొత్త ఇంట్లో ఏం పెట్టావురా ఫస్ట్? వైఫై పెట్టాను రా. రొమాంటిక్ ఫెలో అనుకున్నా కదరా, వైఫై పెట్టడం ఏంటి? వైఫ్తో వీడియో కాల్ మాట్లాడాలంటే వైఫై ఇంపార్టెంట్ కదరా. నీ అబ్బా. ఏంటే హానెస్ట్గా చెప్పు, ఇంటిమసీ మిస్ అవుతున్నావు కదా? గట్టిగా మాట్లాడికి అమ్మ వింటుంది. సరే సర్లే, అయినా డిస్టెన్స్ వస్తే రొమాన్స్కి స్పేస్ దొరికినట్టే. ఇమాజిన్ చేసుకుంటున్నావు కదా, విజువల్స్ హెచ్డీలో పడుతున్నాయా 4Kలో పడుతున్నాయా? లేదే కింద పట్టుకోరా. పట్టుకున్నాలేరా బాబు. అరే అయినా లాంగ్ డిస్టెన్స్ టఫే కదరా. టఫ్ కాదురా, ఇట్స్ అ టెస్ట్. ఫెయిల్ అయితే? ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదురా. ఎందుకంటే తన గర్ల్ ఫ్రెండ్ కాదు, షీఈ్ మై వైఫ్. అబ్బో సర్లే.
హలో మిస్టర్ రెస్పాన్సిబుల్ హస్బెండ్, అన్నీ సెట్ చేసేసారా? హలో మిస్సెస్ ఆబ్సెంట్ వైఫ్, అన్నీ సెట్ చేసేసాను. నువ్వు రావడమే లేటు. నిజం చెప్పనా, నాకు కూడా వచ్చేయాలనే ఉంది, కానీ ఇంటికి వచ్చిన 3 డేస్కి వచ్చేస్తే బాగోదేమో అని. నువ్వు త్వరగా రాకపోతే నాకు బాగోదేమో అనిపిస్తుంది. అవును, చెప్పడం మర్చిపోయా. ఇందాకే మా అమ్మతో చెప్తున్నా హౌ ఇర్రెస్పాన్సిబుల్ మై హస్బెండ్ ఈజ్ అని. ఇర్రెస్పాన్సిబులా? హలో, ఊరెళ్ళేటప్పుడు నువ్వు ఛార్జర్ మర్చిపోతే నేనే నీకు గుర్తు చేశాను. మరి కాకపోతే ఏంటి, ఇల్లు మారుతున్న విషయం నాకు చెప్పాలి కదా, నేను అక్కడే ఉండేదాన్ని. ఇప్పుడు చూడండి, మీరు ఒక్కలే చేసుకోవాల్సి వస్తుంది. నేను ఒక్కడిని ఏం చేయలేదు, ఆరిఫ్ హెల్ప్ చేశాడు. సరేలేండి. అంటే మిస్ అవుతున్నావు అన్నమాట. కొంచెం. కొంచెమా? నాకైతే ఏదోలా ఉంది. చాలు చాలు మీ డ్రామాలు. నేను వచ్చి 3 డేసే అవుతుంది. 3 డేస్ అంటే 72 hours, 4320 minutes, 2,59,200 seconds. అబ్బో, పెళ్ళయ్యాక మీ మ్యాథ్స్ బాగా ఇంప్రూవ్ అయిందిలే. సరేలే, తిన్నారా ఏమైనా? తినలేదు, తినను కూడా. నువ్వు లేని డైనింగ్ టేబుల్ బోరింగ్. అబ్బా, ఏయ్, జస్ట్ కిడ్డింగ్. వాట్? జస్ట్ కిడ్డింగా? అంటే నేను లేకపోయినా సరే మీరు హ్యాపీగా ఉండగలుగుతున్నారా? అంటే నేను చెప్పింది జస్ట్ కిడ్డింగ్కే, జస్ట్ కిడ్డింగ్. కాలింగ్ బెల్ కొట్టారు, వెయిట్. వెళ్ళి చూడండి. ఆర్డరా? ఎస్, నేనే పెట్టా. మీ ఫేవరెట్ ఫుడ్ తినేసి మీ పని చేసుకోండి, ఓకే? సరే, థ్యాంక్ యూ సో మచ్. హే హాయ్. హాయ్ రా పృథ్వీ, నా వైఫ్ సైజా బేగం. నాకు తెలియదేంట్రా. సో ఫైనల్లీ సెలబ్రిటీస్ ఇద్దరికి టైం దొరికిందన్నమాట ఇంటికి రావడానికి. इसलिए बोला इंस्टा में रील्स वील्स नहीं करना बोल के. मेरी कुकिंग को बहुत सारे फैंस हैं, अब चुप हो जाए. मैं भी तेरा फैन हूँ. రే, మీరు మా ఇంటికి వచ్చారా? రండి. घर बहुत अच्छा है ना? हाँ जी. ये दे दो. Congratulations పృథ్వీ, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. కూర్చోండి. పృథ్వీ, ఇల్లు చాలా బాగుందిరా, ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుంది. బేబీ స్మెల్ కూడా యాడ్ అయిపోతే కంప్లీట్గా అయిపోతుంది. రే, అప్పుడే స్టార్ట్ చేసావా? ఇప్పుడే కదరా తన హ్యాపీ మ్యారేజ్ లైఫ్ చెప్పింది, అప్పుడే మొదలు పెడుతున్నావు. కూర్చో. ఛా, పెళ్లి చేసుకున్నాక పిల్లల్ని కనాలరా. రే, ఇవన్నీ కాదురా, సీరియస్గా చెప్తున్నా. బేబీ పుట్టాక లైఫ్ కంప్లీట్ అయిపోతుందిరా. కంప్లీటా కాంప్లికేటా? ఇప్పుడు చూడు, మీరు మా ఇంటికి రావాలన్నా కూడా బేబీని ఎక్కడో ఇంట్లో పెట్టి రావాల్సి వస్తుంది. అయినా అప్పుడే మేము బేబీస్ గురించి ఆలోచించట్లేదురా. అది కాదు పృథ్వీ, డెలివరీ టైంలో ఫస్ట్ టైం పాప ఏడుపు వినగానే నేను నా పెయిన్ అంతా మర్చిపోయాను. ఆ టైనీ ఫింగర్స్ నా వేలు పట్టుకున్నప్పుడు లైఫ్లో ఫస్ట్ టైం నేను స్ట్రాంగ్ అన్న ఫీలింగ్ వచ్చింది. ఇట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఆల్ టుగెదర్. నిజమేరా పృథ్వీ, ఫస్ట్ టైం బేబీని ఈ చేతులతో ఇంటికి తీసుకొచ్చాక ఇల్లు ఇల్లులానే ఉంది, కానీ అట్మాస్ఫియర్ అంతా మారిపోయిందిరా. వాల్స్ కూడా ఒక స్మైల్ వచ్చినట్టు అనిపించింది. టైం వేస్ట్ చేయకు పృథ్వీ, అరేంజ్ మ్యారేజ్ కదా, త్వరగా పాపని లవ్లో దింపేసి కొంచెం ఫాస్ట్గా ప్లాన్ చేయి. ప్లాన్ చేయడం ఈజీయేనే, కానీ మా ఓన్ని లవ్లో దింపడమే కొంచెం కష్టం. అంటే బేబీ అంటే నెక్స్ట్ స్టెప్ కాదు, ఇట్స్ ఏ న్యూ సోల్. అది ప్రెషర్తో జరగకూడదు. సొసైటీ చెప్పిందనో, ఫ్రెండ్స్ టీజ్ చేశారనో అస్సలు జరగకూడదు. అది జరగాలంటే
మౌనిక ఐస్లో ఫియర్ కాదు, ఎగ్జైట్మెంట్ ఉండాలి. అదొక డ్యూటీ కాదు, డిజైర్ ఉండాలి. ఫోర్స్ కాదు, ప్రేమ ఉండాలి. ఇంత మెచ్యూరిటీ ప్యూరిటీ ఎక్కడ కొన్నావే? కొనలేదు, పెళ్ళైంది కదా, అదే ఫ్రీగా వచ్చింది. నిజమే. బేబీ రావాలంటే ఫస్ట్ కపుల్ హ్యాపీగా ఉండాలి. బేబీ హ్యాపీగా ఉండాలంటే కపుల్ హ్యాపీగా ఉండాలి. సరే, వెళ్ళి కాఫీ తీసుకొస్తాను, మీరు మాట్లాడుకోండి. मोनिका बहुत लकी है ना आरिफ. పృథ్వీచ్ లక్కీ కావాతా ముజే. పృథ్వీలా అర్థం చేసుకునే అబ్బాయిలు చాలా తక్కువ కదా. మన అనుకునే వాళ్ళ కోసమే అంత చేస్తాడు. అలాంటిది నా అనుకునేలాగా మోనికా వచ్చింది. తన కోసం ఏమైనా చేస్తాడు. నాకు అదే తేడా కొడుతుంది. వాడు మంచి హస్బెండ్ అవుతాడో లేదో తెలియదు కానీ మంచి ఫాదర్ అయితే డెఫినెట్లీ అవుతాడు. మంచి ఫాదర్ అయిన వాళ్ళే మంచి హస్బెండ్ అవుతారు. హీ విల్ బీ అ గుడ్ హస్బెండ్ అండ్ అ ఫాదర్. మరి నేను గుడ్ కాదా? గుడ్ అని చెప్తే నిన్ను తక్కువ చేసినట్టు అవుతుంది. క్యూకి తుసి గ్రేట్ హో. చలో. మెసేజే చేద్దాంలే. హలో, ఏంటి మెసేజ్ చేసావు? మెసేజ్ అంటే మార్నింగ్ చెప్పావు కదా ఈరోజు ఫంక్షన్కి వెళ్తున్నామని. బిజీగా ఉంటామని కాల్ చేయకుండా మెసేజ్ చేశాను. ఇంత అండర్స్టాండింగ్ ఎలా పృథ్వీ? ఇందులో అండర్స్టాండింగ్ ఏముంది? ఇంగిత జ్ఞానం ఉంటే చాలు. ఇంగిత జ్ఞానం అంటే మినిమం సెన్స్. కొంచెం సెన్స్ ఉంటే చాలు, ఎవరైనా ఇలాగే చేస్తారు. అదేలే అర్థమైంది, కానీ ఇంత ఎక్స్పీరియన్స్ ఎలా అని. ఎలాగో వచ్చిందిలే. ఇందుకేం చేస్తున్నావు? ఏం లేదు, ఫంక్షన్ నుంచి బయలుదేరాను. ఏం లేదు, టెర్రస్ పైకి వచ్చాను వాకింగ్కి. ఓ, ఎందుకు నువ్వు రీచ్ అయ్యావా ఇంటికి? ఆల్మోస్ట్ రీచ్ అయినట్టే. ఆల్మోస్టా? అదేంటి అలా అంటావు? మీ ఇంటికి రూట్ తెలీదా నీకు? అంటే ఆటో వాడు వేరే రూట్లోంచి తీసుకొచ్చాడు, అందుకే కన్ఫ్యూజ్ అయ్యాలే, అంతే. ఇంకేంటి, ఏం తిన్నావు? मैम लोकेशन पे आगे एड्रेस किधर है? పృథ్వీ 1 సెకండ్. గాయత్రి నివాస్ అన్న. भैया गायत्री विलेज किधर है? స్ట్రైట్ వెళ్ళి రైట్ తీసుకున్నా. హలో 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 మౌనిక, ఉన్నావా? హలో. ఉన్నాను పృథ్వీ గారు. పృథ్వీ గారా? అదేంటి సడన్గా? మౌనిక, ఇది టెర్రస్సా? ఇది వాకింగా? నువ్వు అబద్ధాలు కూడా చెప్తావా పృథ్వీ? ऐसे मैम ఆటో డ్రైవరా? కొత్త రూటా? అబద్ధాలు కూడా చెప్తావా మౌనిక నువ్వు? मैम ऐसे స్కానర్ హే? మౌనిక, ఐఎమ్ రియల్లీ సారీ అబద్ధం చెప్పినందుకు. హే ప్లీజ్, నువ్వు సారీ చెప్పకు. సారీ చెప్పాలనిపించినప్పుడు చెప్పాలి కదా మౌనిక. వెయిట్ చేసి ముహూర్తం చూసి చెప్తారా? లేదు కదా.
ఏమైంది? ఐఎమ్ సారీ పృథ్వీ. నువ్వెందుకు సారీ చెప్తున్నావు? ఏంటి అలా చూస్తున్నావు? నేను నీకు సర్ప్రైజ్ ఇద్దామనే వచ్చాను, కానీ నువ్వు షాక్ అవుతావనే అనుకోలేదు. అంతా సిగరెట్ వల్లే. ఐఎమ్ సారీ దానికి కూడా, కానీ నిజంగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉన్న పలంగా వచ్చేస్తావని. నేను అసలు ఎంత ప్లాన్ చేసుకున్నానో తెలుసా? ఉన్న పలంగా ఇంటి నుండి స్టార్ట్ అయిపోయా. నేను నీకు అస్సలు డౌట్ రాకుండా ఇంటికి వచ్చేసి బెల్ కొట్టి బయట నిన్ను ఎప్పుడెప్పుడు చూడాలా అని వెయిట్ చేస్తూ ఉంటే నువ్వేమో క్యాజువల్ గా ఈ టైంలో ఎవరబ్బా అని నిద్ర కళ్ళతో అలా డోర్ ఓపెన్ చేస్తే ఎదురుగా నేనుంటాను. చేతి నిండా రోజ్ ఫ్లవర్స్ పట్టుకుని అస్సలు సౌండ్ చేయకుండా అలా నిల్చొని కళ్ళతో. అప్పుడు నువ్వేమో ఇది కళ నిజమా అని సతమతం అవుతూ నేను తెచ్చిన రోజ్ ఫ్లవర్స్ తీసుకొని ఇది నిజమే అని నన్ను వచ్చి ఎత్తుకుంటావంట. అప్పుడు నన్ను అస్సలు కిందకి దించు అని కూడా నేను అన్నానంట. అయ్యో చెప్పేశానా? హే పృథ్వీ, ఏం చేస్తున్నావు? దించు, ఎవరైనా చూస్తారు పృథ్వీ. బాగోదు. ఎందుకు బాగోదు? నేను ఎత్తుకుంది నా పెళ్ళాన్నే కదా. నేనేం తప్పు చేయట్లేదు మౌనిక, ప్రేమిస్తున్నాను. ఐఎమ్ నాట్ సారీ ఫర్ దిస్. లెట్స్ గో. అంత లేదు. ఇప్పుడు నేను స్టెప్స్ ఎక్కడానికి చెన్నై ఎక్స్ప్రెస్లో నేను షారుఖ్ని కాదు, నువ్వు దీపిక పడుకునే కాదు, మనం లిఫ్ట్లోనే వెళ్తున్నాం. ఇన్ని రోజులు నేను లేకుండా ఈ బెడ్రూమ్లో నువ్వు ఒక్కడివే ఒంటరిగా ఎలా ఉన్నావు పృథ్వీ? నేను ఒంటరిగా ఉన్నానని ఎవరన్నారు మౌనిక? తప్పుగా అనుకోకు, అలాంటిదేం అవ్వలేదు. కానీ నేనొక్కనే లేకుండే మౌనిక. నువ్వు లేని ఇన్ని రోజులు డైలీ అద్దం ముందుకొచ్చి మౌనిక వచ్చాక తనతో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, తనకి నచ్చినవేంటి నచ్చనివేంటి, ఒకవేళ బోరు కొడితే ఏం చేయాలి, బోరు కొట్టకుండా ఎలా మాట్లాడాలి, కోపం వస్తే ఎలా బుజ్జగించాలి, బుజ్జగించాక ముద్దుగా కనిపిస్తే ఎలా ముద్దు పెట్టుకోవాలి. అసలు ఇదంతా కాదు మౌనిక. నిన్ను మహారాణిలో ఎలా చూసుకోవాలని రోజు అద్దంలో చూసుకొని నా సగాన్ని అడుగుతూనే ఉన్నా మౌనిక. నాలో నీకేం నచ్చింది పృథ్వీ? నీ చైల్డిష్నెస్, అదే నీ అల్లది. ఎందుకో లోపల తెలుస్తుంది. నువ్వు నీలా ఉంటే చాలేమో, దానివల్ల ఎవరికి ప్రాబ్లం కూడా రాదు. థ్యాంక్ యూ. I'm not sorry for doing this.
మౌనిక, నాకు లోపల ఏదేదో అయిపోతుంది. ఇలా మాట్లాడుతున్నందుక మౌనిక, థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్. నువ్వు లేనప్పుడు ఎంత మిస్ అయ్యానో తెలుసా? ఇలా నీ పక్కన లేవాలని ఎన్ని కళ్ళ కన్నానో. ఫైనల్లీ నిజమైంది. థ్యాంక్ యూ మాన్సీ. మౌనిక ఇంకా పడుకునే ఉందా, లేచే ఉందా? ఓయ్ పృథ్వీ, నిజంగానే నువ్వు కేఫ్ నిలోఫర్లో పనిచేసావా ఏంటి? పృథ్వీ, నిన్నే. ఏం మాట్లాడవేంటి? పృథ్వీ, 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 ఏంటిది? కాఫీ బాగుంది, ఫ్లాట్ కూడా బాగుంది. నా మూడ్ ఇంత బాగా సెట్ చేసిన నా మొగ్గుడెక్కడా? ఇది మాత్రం అస్సలు బాలేదు. పృథ్వీ, థ్యాంక్స్ రా ఆరిఫ్, కరెక్ట్ టైం కాల్ చేసావు.
నాకు తెలుసురా నేను కరెక్ట్ టైంకి కాల్ చేస్తా అని. ఇప్పుడు నిజం చెప్పు. అంటే రాత్రంతా అసలు పడుకోనే లేదురా, చిన్నది ఒకటే ఏడుపు. హ్మ్. దానివల్ల మా స్లీప్ సైకిల్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. సర్లే నా సంగతి పక్కన పెట్టు, నువ్వు చెప్పు ఏంటా కరెక్ట్ టైం ఏంటో. నిన్న నైట్ మౌనికి ఇంటికి వచ్చేసిందిరా, నన్ను సర్ప్రైజ్ చేయడానికంట. అక్కడ ఉండలేకపోయి నా కోసం వచ్చేసిందంటరా. రేయ్ వినిపిస్తుందా? నా కోసం వచ్చేసిందంట్రా. వినిపిస్తుందిరా బాబు, నువ్వు చెప్తుంది వింటుంటే నైట్ ఏదో జరిగినట్టు అనిపిస్తుంది. రేయ్ సైలెంట్గా ఉన్నావంటే ఏం జరగలేదన్నమాట. రేయ్ ఏం చెప్పకపోతే ఏం జరగలేనట్ట? అలా ఎలా అనేసుకుంటావురా? జరిగింది. నేను నీకు ముందే చెప్పాను నీ ఎక్స్తో అసలు ఏం గొడవ జరిగింది, ఎందుకు విడిపోయారో తనకు చెప్పమని. నువ్వు అసలు నా మాటే వినలేదు. లేదురా, చెప్పేస్తాం. ఐ వాంట్ బి ట్రాన్స్పరెంట్. మౌనిక దగ్గర ఏమీ హైడ్ చేయాలని. ఇప్పుడు చెప్పినా వేస్టే లేరా, అంతా అయిపోయాక చెప్తే వేరేలా తీసుకుంటారు. రే ఆరిఫ్, తర్వాత మాట్లాడతాను. మౌనిక వస్తుంది. సరే సరే. ఇక్కడేం చేస్తున్నావు పృథ్వీ? నువ్వు జర్నీ చేసి వచ్చావు కదా, డీప్ స్లీప్లో ఉన్నావు. నిన్నెందుకు డిస్టర్బ్ చేయడం అని ఇదిగో ఇలా కాఫీ చేసుకుని పైకొచ్చా. డీప్ స్లీప్ అని నీకెలా తెలుసు? ఎలా అంటే నేను లేచే ముందు నేను బుగ్గ మీద ముద్దు పెట్టా. నీకు స్పర్శ కూడా లేదు, చాలా మత్తుగా పడుకున్నావు. ఆహా, అలా మత్తుగా పడుకోపెట్టిందెవరో. నన్ను మత్తులో ముంచిందెవరో. నన్ను మత్తులో దించిందెవరో. మౌనిక, ఎవరి వల్ల జరిగిందనేది అనవసరం కదా, కానీ ఎలా జరిగిందనేదే అవసరం. దాని గురించి మాట్లాడదాం, కానీ ఇప్పుడు కాదు. అలాంటి విషయాలు ఇలా మాట్లాడి ప్లాన్ చేసేది కాదు. నిన్నట్లాగా అన్ప్లాన్డ్గా ఉంటే ఆ హ్యాపీనెస్ వేరు కదా. ఆ హ్యాపీనెస్ని ఏమంటారో కూడా తెలీదు. ఎందుకలా చూస్తున్నావు? ఏం లేదు, ఇంత అండర్స్టాండింగ్ ఎలా వచ్చిందా అని ఆలోచిస్తున్నా. నువ్వు ఆలోచించు, కానీ దానికి ముందు నేను నీకు ఒకటి అడగాలి. సరే అడిగైతే. నీ విష్ లిస్ట్ ఏంటి? అదే బకెట్ లిస్టు, బోర్డ్ లిస్టు అనేదో ఉంటాయి కదా. నాకు అలాంటి లిస్టులు ఏం లేవులే. అదేంటి అలా అంటావు? ఈ జనరేషన్లో ప్రతి అమ్మాయికి ఉంటాయి. అయితే నాకు కూడా ఉండాలనే మన రూల్ ఉందా? అలాంటివేం లేదంటున్నాను కదా. నువ్వు అన్నది కూడా కరెక్టే, ప్రతి అమ్మాయికి ఉండేవే. నాకు కూడా అలానే ఉండేది, కానీ ఇప్పుడు అవన్నీ అనవసరం అనిపిస్తుంది. ద ఓన్లీ థింగ్ రైట్ నౌ ఐ వాంట్ ఈజ్ యువర్ హగ్. ఐ రియల్లీ వాంట్ టు నో అబౌట్ యూ మౌనిక. నీకు నచ్చినవన్నీ నువ్వు చేయాలి, అందులో నేను నీకు తోడుగా ఉండాలి, అంతే. అంతకుమించి ఇంకేం లేదు, ఇంకేం కోరుకోను కూడా. పృథ్వీ, ఐ అండర్స్టాండ్ యూ, చెప్తా డెఫినెట్లీ. కానీ నువ్వు ఒక నిజం చెప్పాలి. నువ్వు నిజంగానే కేఫ్ నీలోఫర్లో పనిచేసావా? చచ్చా, అలా ఏం లేదు. కానీ ఫ్యూచర్లో ఛాన్స్ దొరికితే పక్కా వర్క్ చేస్తాను. వాళ్ళు చేసే కాఫీ రెసిపీ ఏంటో తెలుసుకొని నీకు డైలీ కాఫీ చేస్తా. బ్రష్ చేసావా? అయినా పర్లేదు. నీకు పర్వాలేదేమో కానీ నాకు పర్వా ఉంది.
ఏమైంది? అన్నీ పెట్టేశాను కదా. అది ఆ, 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 నాకు అన్నం బౌల్లో తినడమే అలవాటు, కానీ ఇలా తిన్న ప్రతిసారి మా అమ్మ తిట్టేది. రేపొద్దున అత్తలింటికి వెళ్ళక కూడా ఇలానే తింటే మమ్మల్ని అంటారే అని. అందుకే పర్లేదులే, ఇలా రా. అంత సీరియస్గా ఎలా చదువుతారబ్బా? ఎంతసేపు చదవాలి మౌనిక? ఏమైనా మాట్లాడొచ్చు కదా. ఆ. చూసినప్పుడు అడగచ్చు కదవే, నీకెందుకు ఇంత బలుపు? భయపడొద్దు అనుకున్నావు కదరా పృథ్వీ. కమ్ ఆన్, డూ ఇట్. బయటికి వెళ్దామా? పోనీ సరే, బయటికి వెళ్దామా? నిద్రపోదాం. బయటికి వెళ్దామా? ఎంత క్యూట్గా వెళ్ళారా? వెళ్దాం పదా. ఏమైంది? వెళ్దాం పదా. నేను పెట్టాను కదా, నువ్వు కూడా పెట్టు. అప్పుడు నేను మళ్ళీ పెడతాను. పృథ్వీ, నిన్న ఎక్కడికో వెళ్ళావు కదా ఆరిఫ్తో. ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు వెళ్ళినా చెప్తావు కదా, నిన్నెందుకు చెప్పలేదు? అంత పర్సనల్ అయితే చెప్పక్కర్లేదు, జస్ట్ నార్మల్గా అడిగాను అంతే. అదేంటి మౌనిక, నీకన్నా పర్సనల్ థింగ్స్ ఏముంటే చెప్పు నాకు. నీకు అలా ఆలోచన వచ్చేలా చేశానంటే ఐఎమ్ సారీ. ఏ, నేను జస్ట్ క్యాజువల్గా అడిగాను అంతే. నిన్నటి గురించి ఎందుకు చెప్పలేదంటే అదొక సర్ప్రైజ్. వెయిట్ చేయి, నీకే తెలుస్తుంది. ఏంటి సర్ప్రైజా? ఎవరికి? నాకా? మౌనిక, నీకే. కానీ ఇప్పుడు నువ్వు అడిగితే చెప్తాను అనుకుంటే మాత్రం ఐఎమ్ సారీ, ఇట్స్ ఎ సర్ప్రైజ్. పృథ్వీ,
ఐ అండర్స్టాండ్ యూ వాంట్ టు మేక్ మీ హ్యాపీ, బట్ ఐ డోంట్ లైక్ సర్ప్రైజెస్. ఎందుకు మౌనిక? ఎందుకంటావేంటి? ఏం తెలుసు నీకు అసలు? మనం అందరిలాగా లవ్ చేసుకొని పెళ్లి చేసుకోలేదు కదా. ఎంగేజ్మెంట్ అయ్యాక పెళ్ళయ్యే గ్యాప్లో ఒకరినొకరు తెలుసుకొని ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నామా? లేదు కదా. పెళ్ళయ్యాక ఇంకా మనకి తప్పదు, ప్రేమించడానికి ట్రై చేస్తాం. జీవితాంతం కలిసి ఉండాలనుకున్నప్పుడు తప్పించుకోలేం కదా, తప్పక మాట్లాడతాం. మౌనిక, ఇప్పుడు ఎందుకు ఇలా అరుస్తున్నావు? నాకు తెలియదు కదా నీకు ఇష్టం లేదని ఈ సర్ప్రైజెస్. అదే పృథ్వీ, నా గురించి నీకేం తెలీదానే అంటున్నాను. ఛ, ఒక మనిషి గురించి అన్నీ తెలిసాకే ప్రేమిస్తారు కదా, మరి నేనేం తెలియకుండా ఎలా ప్రేమించాను? అదే పృథ్వీ, నా గురించి నీకేం తెలీదానే అంటున్నాను. పెళ్ళనే బంధానికి ఉండే విలువ అదేనేమో. తన మీద ఉన్న ప్రేమ వల్లనే నేను ఎంత బాధపడుతున్నాను, తనని బాధ పెడుతున్నాను. ఎందుకు పృథ్వీ, నువ్వు కూడా అందరు అబ్బాయిలాగా సర్ప్రైజెస్ ఇచ్చి ఇంప్రెస్ చేద్దాం అనుకుంటున్నావు? ఆల్రెడీ ఇంప్రెస్ అయ్యాను కదా నీ క్యారెక్టర్ అండ్ అండర్స్టాండింగ్ చూసి. అబ్బాయిలకి ఉన్నదానికంటే ఇంకా ఎక్కువ ఎందుకు కోరుకుంటారు? మౌనిక, మౌనిక, ఐఎమ్ సారీ. సారీ చెప్తున్నాను కదా. సారీ చెప్తే అయిపోతుందా? ఓహో, సారీ చెప్పాలనిపిస్తే చెప్పేస్తావు, అలానే హర్ట్ చేయాలనుకున్నప్పుడు చేసేస్తావు, అంతే కదా. మౌనిక, ఐ నెవర్ వాంటెడ్ టు హర్ట్ యూ. బట్ యూ డిడ్ పృథ్వీ. నీకు నా గురించి తెలీదు, ఇట్స్ ఫైన్. తెలియనప్పుడు తెలియనట్టే ఉండాలి కదా, అలానే ఉండు. ఇట్స్ బెటర్ ఫర్ అస్. పృథ్వీ, ఒక అమ్మాయికి ఏం కావాలో తెలుసుకొని వాళ్ళ విష్ లిస్ట్ ఫుల్ఫిల్ చేసిన వాడికే ఈజ్ ద వన్ అని అనుకుంటారు ఈ జనరేషన్ అమ్మాయిలు. బట్ యు నో వాట్, నీకు ఎన్నిసార్లు చెప్పినా నీకేం అర్థం కాదు. వేస్ట్ నువ్వు. ఎఫర్ట్స్ ఒకటే పెడితే సరిపోదు, నాకు ఇష్టమైన వాటిల్లో పెడితేనే దట్ ఎఫర్ట్స్ మ్యాటర్స్ ఫర్ మీ. చెప్పి చెప్పి అలసిపోయాను, ఇంకా నా వల్ల కాదు. ఐఎమ్ బ్రేకింగ్ అప్ విత్ యూ పృథ్వీ. మౌనిక, నీకు కావాల్సినవన్నీ తీసుకుని వచ్చాను కదా, నువ్వు వద్దన్న సర్ప్రైజ్ చేస్తూనే ఉన్నా. మరి నాకు కావాల్సింది కూడా నువ్వు ఇవ్వాలి కదా. దా. వద్దు 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 శశి, నువ్వు సర్ప్రైజెస్ చేసి నన్ను ఇంప్రెస్ చేసినందుకు నేను నువ్వు అడిగింది ఇస్తానని అలా ఎలా అనుకున్నావు?
ఓవర్ యాక్షన్ చేయకు. బండి ఎక్కమని చెప్తున్నా కదా, మనం వెళ్తున్నాం. ఎక్కువ మాట్లాడామనుకో బాగుండదు చెప్తున్నా. ఇంకొకసారి చెప్పను మౌనిక, బండి ఎక్కు. ఏంటి మరి చెప్పావా లేదా ఆ రోజు మనం ఎందుకు వెళ్ళామో? కనీసం అడిగావా సర్ప్రైజెస్ అంటే ఎందుకు ఇష్టం లేదని? లేదురా, నేను తను అస్సలు ఫేస్ చేయలేకపోతున్నాను. నా దృష్టిలో మౌనిక అంటే అక్కడ ఉందిరా. అలాంటి అమ్మాయికి ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే అస్సలు తీసుకోలేకపోతున్నాను. ఎలా అడగాలో కూడా అర్థం కావట్లేదురా. ప్రతి ఒక్కరి లైఫ్ ఒకేలా ఉండదు కదరా. ఉంది అని అనుకుంటే మన మిస్టేకే అవుతుంది. ఇప్పుడు సాయిజ రాకముందు వచ్చిన తర్వాత నాలోని డిఫరెన్స్ నీకే తెలుసు, నువ్వే చూసావు. అలాగే సైజక్ కూడా నేను రాకముందు నేను వచ్చిన తర్వాత మారిపోద్దిరా. అప్పుడే బాగుంటుంది కూడా. కరెక్టే ఆరిఫ్, నేను కూడా మౌనికని పాష గురించి ఆలోచించలేదు. తను రావడమే నా వైఫ్లా వచ్చింది. ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్న వాడిని పెళ్ళయ్యాక ప్రేమించాను. రేయ్, ఇవన్నీ నాకు తెలుసురా. అసలు నువ్వెందుకు అడగలేకపోతున్నావు చెప్పు ఫస్ట్. నేను ఎక్కడెక్కువ ఆలోచించి ఎక్కువ అడిగేసి అగ్రెషన్ చూపిస్తానేమో అని భయంగా ఉందిరా. అందుకే ఏం అడగలేకపోతున్నాను. రేయ్, ఇది అసలు రీజనే కాదురా. నువ్వు ఎందుకు అడగలేకపోతున్నావు తెలుసా? నువ్వు అడిగిందే తను మళ్ళీ నిన్ను తిరిగి అడిగితే ఎక్కడ నీ ఎక్స్ గురించి చెప్పాల్సి వస్తుంది కాబట్టి. లేదురా, నిన్ను తను అలా రియాక్ట్ అయ్యేసరికి నేను ఇంకెలా సైలెంట్గా ఉంటే డెఫినెట్గా తిని కూడా వదిలేసి వెళ్ళిపోతుందని చాలా భయంగా ఉందిరా. అలా జరగకూడదంటే నేను తన గురించి పక్కా తెలుసుకోవాలి. మరి వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగి చూడొచ్చు కదా. అలా కూడా చేసి ఉండొచ్చు. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ రా. నువ్వు తనతో ఏదో విధంగా మాట్లాడాలి. మాట్లాడితే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. యూ హ్యావ్ టు జస్ట్ కమ్యూనికేట్ విత్ ద పీపుల్ యూ లవ్, ప్లీజ్. మౌనిక, నాకు అర్థమైంది నువ్వు అప్సెట్ అయ్యావని. కానీ నేనేం చేయాలో కూడా నువ్వే చెప్పు. నేను అలా కావాలని చేయలేదు మౌనిక, తెలిసి అస్సలు చేయలేదు. తెలియకుండా చేసిన దానికి కూడా నన్ను ఇలాగే ట్రీట్ చేస్తావా? మౌనిక, నాకు అర్థమైంది నేను చేసిన తప్పని. ఇంకొకసారి ఇది రిపీట్ అయితే నీ అడంకలు చెప్పి తీసుకొని కొట్టు. తర్వాత నా ముఖం కూడా నీకు చూపించను. ప్రామిస్. ఐఎమ్ సారీ. ఏ, నువ్వెందుకు సారీ చెప్తున్నావు? తప్పు చేసింది నేను కదా. చెప్పు. ఐఎమ్ సారీ పృథ్వీ, నేను కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యాను. అదేంటో సడన్గా చంద్రముఖి పట్టిందనిలా చేశాను. ఇది నిజం. ఏంటి మరీ అంతగా రియాక్ట్ అయ్యానా? అంటే అది కొంచెమే. అయితే నా మూడ్ స్వింగ్స్ని నువ్వు అస్సలు చూడలేవు. అందుకే ఎంత మాట్లాడాలన్నా మాట్లాడకుండా దూరంగా ఉన్నా. అదేంటి? మాట్లాడాలని ఉన్నప్పుడు మాట్లాడాలి కదా మౌనిక. ఏంటి సైలెంట్ అయిపోయావు? మాట్లాడాలని లేదా? ఏంటి లేదా? లేదు, ఉంది అనే అంటున్నాను. మాట్లాడాలని ఉంది.
ఎంత క్యూట్గా ఎలా మౌనిక? మౌనిక, మనం ఇంత సైలెంట్గా ఉండడం గొడవ కంటే చాలా భయంకరంగా ఉంది. గొడవలో అట్లీస్ట్ మాట్లాడతాం, ఇక్కడ అది కూడా లేదు. ఐ వాంట్ టు బి వెరీ ట్రాన్స్పరెంట్ విత్ యూ మౌనిక. ఐ వాంట్ టు టెల్ మెనీ థింగ్స్ అబౌట్ మీ టు యూ పృథ్వీ. సారీ ఇలా చెప్తున్నందుకు. బీర్ తాగుతూ మాట్లాడుకుందామా? హ. ఆ రోజు నన్ను అడిగావు కదా, అదే నా ఎక్స్ గురించి బుక్లో ఫోటో చూసి. అవును. తన పేరు స్వాతి. తను నేను 3 years రిలేషన్షిప్లో ఉన్నాం. పెళ్లి చేసుకోవాలని లవ్ చేశాను, కానీ తన దృష్టిలో నేను సక్సెస్ఫుల్ బాయ్ ఫ్రెండ్ కాదు, ఒక వేస్ట్ ఫెలోని. ఎఫర్ట్స్ ఎక్కడ ఎలా పెట్టాలో కూడా తెలియని ఒక డిస్గస్టింగ్ పర్సన్ని. ఇదంతా తను నాకు ఎందుకు చెప్పిందో తెలుసా? ఎందుకు? నేను లైఫ్లో ఒక్కసారి ప్రేమించాను. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే తనకు కావాల్సినవి, తన కోరికలు ఫుల్ఫిల్ చేయలేకపోయాను. అదే విష్ లిస్ట్ లాంటివి ఉంటాయి కదా. అప్పుడు నాకు అర్థమైంది, లవ్ అంటే ప్రేమించడం మాత్రమే కాదు, మనం వాళ్ళకి కావాల్సినవి చేయకపోయినా వాళ్ళని కోల్పోతామని. అదే భయంతో నీ విష్ లిస్ట్ అడిగాను తప్ప నేను ఇబ్బంది పెట్టడం కాదు. నేను మళ్ళీ అదే తప్పు నీ విషయంలో చేయకూడదు అనుకున్నాను. అందుకే నీ గురించి తెలుసుకొని నీకు కావాల్సినవి చెయ్యాలని, నీకు తోడుగా ఉందామని ఫిక్స్ అయ్యాను. అండ్ నీకు బొటిక్ పెట్టాలని ఒక డ్రీమ్ ఉందన్నావు కదా, అప్పుడు డిసైడ్ అయ్యాను నీకోసం ఒక బొటిక్ పెట్టిద్దామని. అదే పని కోసం ఆ రోజు నేను ఆరిఫ్ బయటికి వెళ్ళాం. నీకు సర్ప్రైజ్ చేద్దామని చెప్పలేదు. ఐఎమ్ రియల్లీ సారీ, నాదే తప్పు. నీకు చెప్పేసి వెళ్ళాల్సిందే, లేకపోతే నువ్వు అలా రియాక్ట్ అయ్యేదాన్ని కాదేమో. మౌనిక, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? మౌనిక, నా లైఫ్లో జరిగినట్టే అందరికీ జరుగుతుంది అనుకున్నాను, కానీ నాదే తప్పు. నీ పాస్ట్లో తను నిన్ను ఫుల్ఫిల్ చేయనందుకు తను నిన్ను వదిలేసింది. కానీ నా పాస్ట్లో అందరూ అదే అడిగి ఫుల్ఫిల్ చేశామని నన్ను అడ్వాంటేజ్ తీసుకున్నారు పృథ్వీ. చాలా లో అయిపోయాను నేను. వాళ్ళ స్వార్థం కోసం అమ్మాయికి నచ్చినవన్నీ చేసి లాస్ట్కి అదే వంక పెట్టుకొని యూజ్ చేసుకున్నారు పృథ్వీ. నన్ను ఒక ఆట బొమ్మలాగే యూజ్ చేసుకున్నారు. నేను అప్పటి నుంచి సర్ప్రైజెస్ అన్న ప్రతిసారి ట్రిగ్గర్ అయిపోతాను. ఓవర్ కేర్ చూపించి అటెన్షన్ గ్రాప్ చేసి వాడుకున్నారు. అప్పటి నుంచి నా మూడ్ స్వింగ్స్ అన్నీ మారిపోయాయి. నాకు తెలియకుండానే ఇవన్నీ అయిపోతున్నాయి. అందుకే నేను నీ నుంచి దూరంగా ఉన్నా. ఆ కోపం వల్ల నేనేదో చెప్తే నువ్వు వదిలేస్తావేమో అని భయం. మౌనిక, ఐఎమ్ రియల్లీ సారీ. నేను ముందే అడగాల్సింది, పోనీ నేనైనా చెప్పాల్సింది. ప్రేమైనా పెళ్ళైనా ట్రాన్స్పరెంట్గా ఉంటేనే లైఫ్లో హ్యాపీగా ఉండగలం. నేను పర్ఫెక్ట్ కాదు మౌనిక. నేను కూడా కాదు, కానీ నేను ట్రై చేస్తాను. నేను నిన్ను ట్రస్ట్ చేస్తా. I need a hug.
మన మధ్య సీక్రెట్స్ ఉండకూడదు మౌనిక. మన మధ్య భయం కూడా ఉండకూడదు. భయం ఉన్నా పర్వాలేదు, కానీ మన మధ్య డిస్టెన్స్ కూడా రాకూడదు పృథ్వీ. మన పాస్ట్లో ఏం జరిగినా పర్లేదు, మన ఫ్యూచర్ మన మధ్యలోనే ఉండాలి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్ హ్యాస్ టు స్టే బిట్వీన్ అస్ మౌనిక. ఐ లవ్ యూ. అవును పృథ్వీ, ఆరిఫ్ అండ్ సాయిజా కూడా వస్తున్నారా? వస్తున్నారు. వద్దంటే చెప్పు, ఇప్పుడే వద్దని చెప్పేస్తా. వచ్చిన ప్రతిసారి పెళ్ళైపోయింది కదా, పిల్లలు ఎప్పుడు సావగొడుతున్నారు. లేదు లేదు, రమ్మను. బొటిక్ గురించి సాయిజాకు కూడా తెలియాలి కదా. మార్కెటింగ్ అలానే అవుతుంది. చేస్తే 100% చేయాలి, లేకపోతే అస్సలు చేయొద్దు. సరే సరే, నీ ఇష్టం, నీకు నచ్చినట్టే చేద్దాం. అయినా మనకంటే వాళ్ళు ముందే వచ్చేసేలా ఉన్నారు. ఫాస్ట్గా రా. ఎంతసేపు? హా, వస్తున్నా. ఎలా ఉన్నాను? ఏది ఇంకొకసారి అడగవా? ఎలా ఉన్నాను పృథ్వీ? ఒక్క నిమిషం ఆగు, జస్ట్ 1 minute ఆగు. పృథ్వీ, ఓ హలో. నీకంత ఛాన్స్ లేదు, నేను ఆల్రెడీ దిష్టి చుక్క పెట్టేసుకున్నా. ఎహే, ఇది నీకు కాదు, నా కోసం. చెయ్యవు. నీకా? అంటే ఇంత అందంగా ఉన్న అమ్మాయిని ఎవరైనా చూస్తారు, కానీ నీతో పాటు ఎవడీ కొట్టంగాడని చెప్పి నన్ను ఇంకా ఎక్కువ చూస్తారేమో. అందుకే దిష్టి చుక్క నాకు పెట్టు.